విజయనగరం జిల్లా మెరకముడద మండలంలో అధికారుల అలసత్వం ప్రజల ఆరోగ్యాల మీదకి వచ్చింది. మండలం హెడ్ క్వార్టర్లోనే పారిశుద్ధ్యం పనులు పడకేయడంతో గ్రామస్తులు తరచూ విషజ్వరాల బారిన పడుతున్నారు. జడ్పీ హై స్కూల్, అంగన్వాడీ సెంటర్ల చుట్టూ అపరిశుభ్రత రాజ్యమేలుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. గ్రామంలో ఈ మధ్య కాలంలోనే స్క్రబ్ టైఫస్తో ఒకరు మృతి చెందారని, అప్పటి నుండి పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటేనే భయంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ ఉన్న ఈ పెంట కుప్పల వల్ల వీటి వల్ల రోజు దోమలు ఎక్కువైపోయి పిల్లలకి మలేరియా, టైఫాయిడ్ నెలకు ఒకసారి పిల్లల పరిస్థితి చూసారు ఈ రకంగా ఉంటుంది. మేము ఎన్నిసార్లు అధికారులకు చెప్పాం, వాళ్ళు తీస్తామో చేస్తామో అంటున్నారు కానీ ఏ విధంగా కూడా స్పందించడం లేదు. మేము ప్రతి తరచుగా ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు కూడా అధికారులు ఏమాత్రం కూడా స్పందించట్లేదు. ఇక్కడ ఒక పక్కన హై స్కూల్ ఉంది, ఇంకో పక్కన అంగన్వాడీ ఉంది. చిన్న చిన్న పిల్లలు అంగన్వాడీకి వెళ్ళే పిల్లలు కూడా నిరంతరం ఇటే వస్తూ ఉంటారు. అయినా సరే ఇక్కడే మలమూత్ర విసర్జన అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు. పెంటలు అన్నీ ఇక్కడే ఇలాగే ఉండడం వల్ల మాకు తరచూ ఎన్ని రకాలుగా అంటే మా ఇంట్లో ఒక వ్యక్తిని కూడా మేము కోల్పోవాల్సి వచ్చింది వీటి వల్ల. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపించవలసిందే మేము కోరుకుంటున్నాం. ఈ చుట్టూ ఇన్ని ఇల్లు ఉన్నాయి, ఊరి మధ్యలో ఉంది ఈ ప్లేస్. అయినా ఎన్నోసార్లు అధికారులకు మేము చెప్పినప్పటికీ ఏ రకంగా కూడా స్పందించడం లేదు. దీన్ని తక్షణంగానే పరిశుభ్రపరచాలని మేము కోరుకుంటున్నాము. దీనివల్ల ఎన్నో సమస్యలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలేరియాతోని, డెంగ్యూతోని, టైఫాయిడ్లతోని ఎన్నో రకమైన చిన్నపిల్లలకి ఉత్తుపున్నానికి ఇన్ఫెక్షన్లు, ఏగులు, దోమల వల్ల ఈ మలమూత్ర విసర్జన కూడా ఉదయం లేస్తే ఇదంతా చాలా చెత్తగా దరిద్రంగా ఉంటుంది. ఓ పక్కన స్కూల్ ఉంది, ఇంకో పక్కన అంగన్వాడీ స్కూల్ ఉంది, చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, మళ్ళీ రోడ్లు అన్నీ ఎదురుగా ఊరి మధ్యలో ఉంది ఈ ప్లేస్ అన్నది. ఎక్కడ ఊరి చివరిని కూడా కాదు. మేము ఎన్నోసార్లు అధికారులను అడిగాము, వాళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని ఆ సమస్యని పక్కకే తవ్వుస్తున్నారు తప్ప ఏమాత్రం కూడా స్పందించడం లేదు. మేము ఈ ప్రజలందరి తరపున కోరేది ఏంటంటే ప్రస్తుతం వెంటనే ఈ సమస్యను మాకు పరిష్కరించాలని, ఈ చెత్త అంతా కూడా శుభ్రపరచాలని, ఈ కాలువలు అవి కూడా తీయించాలని చెప్పేసి ఇక్కడ మంచిగా ఉంచాలని, పిల్లలందరూ అనారోగ్య సమస్యల నుంచి కొంచెం ఈ ప్రజల విషయంలో మాత్రం అధికారులు తక్షణమే ఈ చర్య చేపాలని మేము కోరుకుంటున్నాం. ఈ చెత్త చెదారం వల్ల ఈ మధ్యనే మా ప్రాంతంలో ఒక ఆయన స్క్రబ్ జ్వరం వచ్చి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా నెలకొలింది. మేము ఎన్నోసార్లు చెప్పాం కూడా, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నీట్గా ఉంటాయినా కదా, ఏగులు దోమలు లేకపోతే ఎటువంటి జ్వరాలు రావని చెప్తున్నారు, మైకుల ద్వారా అన్నీ చెప్తున్నారు కానీ ఈ ప్రాంతాన్ని అయితే పరిశుభ్రపరచట్లేదు.